హలో ఫ్రెండ్స్, ఇవాళ కాలీఫ్లవర్ తోటి ఈజీగా సింపుల్గా మనం కర్రీ అనేది ప్రిపేర్ చేద్దామండి. వచ్చేయండి. దానికోసమని కాలీఫ్లవర్ తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులోకి కాలీఫ్లవర్ వేసుకుని పసుపు వేసుకుని బాగా బాయిల్ చేసి పక్క పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కాక అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇలా మగ్గించుకున్నాక అందులోకి ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు రెమ్మలు అనేది అందులో వేసుకుని బాగా మగ్గించుకోవాలి. టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మగ్గించుకుని అందులోకి 2 స్పూన్లు కారం వేసుకోవాలి. చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ధనియాల పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా కూడా వేసుకోవాలి. వేసుకుని అందులోకి టేస్ట్ సరిపడగా ఉప్పు వేసుకోవాలి. ఆ మసాలా అంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ముందు ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసేసుకోవాలి. వేసుకుని ఒక 2 మినిట్స్ అనేది మగ్గనివ్వాలి. మగ్గాక అందులో గ్లాస్ వాటర్ వేసుకుని మగ్గనివ్వాలండి. మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఇలా మగ్గాక అందులోకి కొత్తిమీర వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి. అంత ఈజీగా కాలీఫ్లవర్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ.